హలో ఫ్రెండ్స్, నమస్తే. బిఎస్ఎన్ఎల్ కస్టమర్లకు శుభవార్త. 4G సేవలు ప్రారంభమయ్యేది అప్పుడే. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని ఎదురు చూస్తున్న వినియోగదారులకి శుభవార్తే. 4G సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు బిఎస్ఎన్ఎల్ తాజాగా ప్రకటించింది. ఏ రోజు నుంచి ఏ ప్రాంతాల్లో 4G సేవలు ప్రారంభం కానున్నాయో తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్తో పాటు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ కంపెనీలు భారతదేశంలో టెలికాం సేవలు అందిస్తున్నాయి. జియో, ఎయిర్టెల్ 5G సేవలు అందిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా కూడా 5G సేవలను త్వరలోనే ప్రారంభించనుంది. ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ఇంకా 3G సేవలను అందిస్తుంది. అయితే ప్రైవేట్ కంపెనీలు ధరలు పెంచడంతో చాలామంది వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపారు. బిఎస్ఎన్ఎల్ ఎప్పుడు 4G సేవలను ప్రారంభిస్తుందని ఎదురు చూస్తున్న వారికి శుభవార్త అని చెప్పాలి. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 4G సేవలు విస్తరిస్తామని వెల్లడించింది. 4G సేవలు ప్రారంభమైన తర్వాత 3G నెట్వర్క్ నిలిపివేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3G నెట్వర్క్ నిలిపివేశారు. 4G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 3G సిమ్ కార్డు ఉన్నవారు కాల్స్ మాత్రమే చేసుకోగలరు, డేటా సేవలు వినియోగించలేరు. బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్కే చౌదరి మాట్లాడుతూ, చాలా జిల్లాల్లో 4G నెట్వర్క్ని అప్గ్రేడ్ చేశాం, చాలా జిల్లాల్లో 3G నెట్వర్క్ నిలిపివేశాం. జనవరి 15 నుంచి మిగిలిన ప్రాంతాల్లో కూడా 3G సేవలు నిలిపివేస్తామని చెప్పారు. 4G సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు సమీప కస్టమర్ సర్వీస్ సెంటర్ లేదా బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి వెళ్ళి పాత 3G సిమ్ కార్డుని ఇచ్చి కొత్త 4G సిమ్ కార్డుని పొందవచ్చని తెలిపారు. 4G సిమ్ పొందాలంటే వినియోగదారులు తమ ఫోటో ఐడెంటిటీ కార్డుని తీసుకెళ్లాలి. ముఖ్యంగా 2017కు ముందు జారీ చేసిన సిమ్ములు మాత్రమే మారుస్తున్నారు. దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండవని, ఉచితంగా ఇస్తామని బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు.